హలో వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. తిరుమల లడ్డు ఇది కేవలం ఒక ప్రసాదం కాదు, కోట్లాది మంది హిందువుల నమ్మకం. ఏడుకొండల వాడిని దర్శించుకున్న ప్రతి భక్తుడు ఆ లడ్డూను కళ్ళకు అద్దుకుని మరీ స్వీకరిస్తాడు. కానీ ఇప్పుడు ఆ పవిత్రమైన లడ్డు చుట్టూ రాజకీయ రంగు పులుముకుంది. అపచారం జరిగిందని ఒకరు, అదంతా రాజకీయ డ్రామాని మరొకరు పరస్పర ఆరోపణలతో రాష్ట్రంలో అగ్గి రాజేస్తున్నారు. సాక్షాత్తు శ్రీవారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందన్న వార్త వింటేనే భక్తుల గుండెలు తరుక్కుపోతున్నాయి. బుధవారం మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్ పెట్టి కడిగి పారేస్తే, గురువారం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు భేటీ అయి కౌంటర్ అటాక్ చేశారు. అసలు ఫిబ్రవరి 5, 2026 నాటికి ఈ కేసులో ఉన్న అప్డేట్స్ ఏంటి? ఆవు పాలే లేని నెయ్యిని ఎలా తయారు చేశారు? మార్కెట్లో 700 రూపాయలు ఉండే నెయ్యి తిరుమలకు కేవలం 350 రూపాయలకి ఎలా వచ్చింది? ఇందులో ఏఆర్ డైరీతో పాటు వినిపిస్తున్న బోలేబాబా సంస్థ కథేంటి? సిబిఐ, సిట్ ఏం చెప్తున్నాయి? ఇందులో ఏది నిజం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీ రాజకీయాల్లో బుధవారం నాడు ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలను తీవ్రంగా తప్పుపట్టారు. ఆయన గొంతులో ఆవేదన, ఆక్రోశం స్పష్టంగా కనిపించాయి. నేను కూడా దేవుణ్ణి నమ్ముతాను, నాకు భక్తి ఉంది. తిరుమల పవిత్రతను దెబ్బతీసే పని ఎవరైనా చేస్తారా? కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకునేంత దుర్మార్గులం కాదు మేము అంటూ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక స్వతంత్ర సంస్థ అని, అందులో రాజకీయ జోక్యం ఉండదని, నెయ్యి కొనుగోలుకు టెండర్ల ప్రక్రియ ఆన్లైన్లో పారదర్శకంగా జరుగుతుంటే అందులో సీఎం పాత్ర ఏముంటుందని ఆయన సూటిగా ప్రశ్నించారు. అంతేకాదు, తిరుమలకు వచ్చే ప్రతి నెయ్యి ట్యాంకర్ను 3 దశల్లో పరీక్షిస్తారని, తమ హయాంలో కూడా నాణ్యత లేని నెయ్యిని వెనక్కి పంపిన సందర్భాలు కోకల్లలని గుర్తు చేశారు. కేవలం ప్రజల దృష్టిని మళ్లించడానికే చంద్రబాబు ఈ లడ్డు డ్రామా ఆడుతున్నారని, కల్తీ అనేది కేవలం చంద్రబాబు మైండ్లోనే ఉందని జగన్ విరుచుకుపడ్డారు. జగన్ ప్రెస్ మీట్ జరిగిన మరుసటి రోజే అంటే గురువారం పరిణామాలు వేగంగా మారాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. జగన్ చేసిన ప్రతి విమర్శకు గట్టి కౌంటర్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఈ సమావేశం అనంతరం వారు బయటపెట్టిన వివరాలు సామాన్య భక్తులను దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఇది రాజకీయం కాదని, హిందూ ధర్మంపై జరిగిన దాడి అని, కలియుగ దేవానికి ఘోరమైన అపచారం జరిగిందని పవన్ కళ్యాణ్ భావోద్వేగంతో మాట్లాడారు. గత 5 ఏళ్లలో తిరుమల పవిత్రతను మంటగలిపారని, నాణ్యత కంటే కమిషన్లకే ప్రాధాన్యత ఇచ్చారని కూటమి నేతలు ఆరోపించారు. తక్కువ ధరకు కోట్ చేసే వారికే కాంట్రాక్ట్ ఇచ్చి నాణ్యతను గాలికి వదిలేశారని, దీనికి సంబంధించిన ల్యాబ్ రిపోర్టులే ప్రత్యక్ష సాక్షులని వారు స్పష్టం చేశారు. ఇక్కడే అసలు కథ, అసలు మిస్టరీ దాగి ఉంది. లడ్డు తయారీకి వాడిన నెయ్యిని గుజరాత్లోని ఎన్డీడీబీ ల్యాబ్కు పంపిస్తే అక్కడ వచ్చిన రిపోర్టులు చూసి అధికారులు నివ్వెరపోయారు. ఆ రిపోర్టుల ప్రకారం వైసీపీ హయాంలో వాడిన నెయ్యిలో స్వచ్ఛత అనేదే లేదని తేలింది. సాధారణంగా నెయ్యి అంటే ఆవు పాల నుంచి వెన్న తీసి తయారు చేస్తారు. కానీ తిరుమలకు సరఫరా చేసిన ఆ నెయ్యిలో అసలు పాల కొవ్వు శాతమే సరిగ్గా లేదని, కేవలం పాలు లేకుండా నెయ్యి వాసన, రుచి రావడానికి ప్రమాదకరమైన రసాయనాలు వాడారని బయటపడింది. అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే, ఆ నెయ్యిలో పామాయిల్, సోయాబీన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ కలిపినట్లు ఆనవాళ్లు దొరకడమే కాకుండా బీఫ్ టాలో పంది కొవ్వు, చేప నూనె కూడా కలిపి ఉండవచ్చని ల్యాబ్ రిపోర్టులోని అస్వాల్యూ హెచ్చుతగ్గులు సూచిస్తున్నాయి. ఇదే ఇప్పుడు హిందూ సమాజాన్ని కుదిపేస్తుంది. ఈ కల్తీ నెయ్యిని సరఫరా చేసింది ఎవరు అనే తీగ లాగితే డొంకంతా కదులుతుంది. రికార్డుల ప్రకారం తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ ఒక్కటే కాదు, ఈ వ్యవహారంలో బోలేబాబా సంస్థ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో నెయ్యి సరఫరా చేసిన కాంట్రాక్టర్లలో ఈ బోలేబాబా సంస్థ కూడా కీలక పాత్ర పోషించిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంస్థలు నెయ్యి తయారీలో కనీస ప్రమాణాలు పాటించలేదని, పాలు ఎక్కడి నుంచి సేకరించారు, వెన్న ఎలా తీశారు అనే దానికి సరైన రికార్డులు లేవని విచారణలో తేలుతుంది. ముఖ్యంగా బోలేబాబా సంస్థ సరఫరా చేసిన నెయ్యి నాణ్యతపై గతంలోనే కొన్ని ఫిర్యాదులు వచ్చినా వాటిని పక్కన పెట్టి మరీ కాంట్రాక్టులు కట్టబెట్టారనే విమర్శలను కూటమి ప్రభుత్వం హైలైట్ చేస్తుంది. కేవలం తక్కువ ధరకు కోట్ చేశారనే ఒక్క కారణంతో నాణ్యత లేని సంస్థలకు తిరుమల ద్వారాలు తెరిచాయని ఆరోపిస్తున్నారు. సామాన్యుడికి కూడా అర్థమయ్యే లాజిక్ ఒక్కటే, అదే ధర. కూటమి ప్రభుత్వం ప్రధానంగా ప్రశ్నిస్తున్నది
ప్రజల్లోకి బలంగా వెళ్తున్నది కూడా ఈ పాయింటే. ప్రస్తుతం మార్కెట్లో 1 కేజీ స్వచ్ఛమైన ఆవు నెయ్యి కనీసం 700 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు ఉంది. బల్క్గా కొన్నా సరే 600 రూపాయలకు తగ్గదు. కానీ వైసీపీ హయాంలో ఏఆర్ డైరీ, బోలేబాబా వంటి సంస్థలు కేజీ నెయ్యిని కేవలం 320 రూపాయల నుంచి 350 రూపాయలకే సరఫరా చేశాయి. ఇక్కడే అసలు దొంగ దొరికిపోయాడని కూటమి నేతలు అంటున్నారు. అసలు 700 రూపాయల నెయ్యిని 350 రూపాయలకి ఇవ్వడం ఎలా సాధ్యం అనే ప్రశ్నకు వైసీపీ దగ్గర సరైన సమాధానం లేదు. వ్యాపారంలో ఎవరి నష్టానికి అమ్ముకోరు కదా, మరి సగం ధరకి ఇచ్చారంటే ఖచ్చితంగా అందులో చౌకగా దొరికే పామాయిల్ లేదా జంతువుల కొవ్వు కలిపితేనే ఆ రేటుకు వర్కౌట్ అవుతుందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఈ వ్యవహారం ఇంతటితో ఆగలేదు. సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ కొనసాగుతుంది. తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీతో పాటు బోలేబాబా సంస్థ రికార్డులను కూడా సిబిఐ, సిట్ అధికారులు జల్లెడ పడుతున్నారు. ఫిబ్రవరి 5, 2026 నాటికి అందిన సమాచారం ప్రకారం ఆయా డైరీ సంస్థల యజమానులకు ఇప్పటికే పలుసార్లు విచారించారు. నెయ్యి ట్యాంకర్ల రికార్డులను సీజ్ చేశారు. నాణ్యత లేదని తెలిసినా ఎందుకు ఆమోదించారు? బోలేబాబా వంటి సంస్థలకు ఎందుకు రెడ్ కార్పెట్ పరిచారు? రాజకీయ ఒత్తిడి ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. ప్రాథమిక విచారణలో కల్తీ జరిగిన మాట వాస్తవమే అని ఫోరెన్సిక్ నివేదికలు మరోసారి ధృవీకరించినట్టు తెలుస్తుంది. చివరిగా చూస్తే ఇక్కడ 2 బలమైన వాదనలు ఉన్నాయి. ఒక పక్క జగన్, నేను తప్పు చేయలేదు, నాకు దేవుడంటే భయం, ఇదంతా రాజకీయ కుట్ర అని ప్రమాణం చేస్తున్నారు. మరోపక్క చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఘోరమైన అపచారం జరిగింది, ఆధారాలతో సహా దొరికిపోయారు, ప్రాయచిత్తం చేసుకోవాలని పోరాడుతున్నారు. కానీ ఈ రాజకీయ గొడవలో నలిగిపోతున్నది మాత్రం సామాన్య భక్తుడే. నిజానికి ఆ లడ్డూలో వాడిన నెయ్యిలో జంతువులకు ఉందా లేదా కేవలం పామాయిల్తో సరిపెట్టారా అనేది చట్టపరంగా, శాస్త్రీయంగా తేలాల్సిన విషయం. కానీ మార్కెట్లో 750 రూపాయలు దొరికే నెయ్యి 350 రూపాయలకి ఎలా వచ్చిందనే ప్రశ్నకు మాత్రం ఇప్పటికీ ఎవరూ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. ఒకవేళ నిజంగానే కల్తీ జరిగి ఉంటే అంతకంటే పెద్ద పాపం, ద్రోహం మరొకటి ఉండదు. ఒకవేళ కల్తీ జరగకపోయినా రాజకీయాల కోసం దేవుడి ప్రసాదాన్ని వాడుకుని ఉంటే అది కూడా క్షమించరాని నేరమే. ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం, ఆ నిలువెత్తు నిజం ఆ వెంకన్న స్వామి సాక్షిగా ఆ ఏడుకొండల వాడికే తెలియాలి. ఈ ఇష్యూపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం మా న్యూస్ 18 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.